మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క దీన పరిస్థితిని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సహజంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రైతులంటే చాలా చాలా చిన్న చూపు. గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేటప్పుడు ఈ పథకం అమలు చేసినా కూడా కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు. అదే కాదు, జలయజ్ఞాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. గతంలో విద్యుత్ సంస్కరణల పైన రైతాంగాన్ని కావచ్చు, ప్రతిపక్ష నాయకుల్ని కావచ్చు, గుర్రాలతో తొక్కించి చంపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ చూస్తున్నాం, స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేశాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ఈ పెద్ద మనిషి నోరు తెరవకపోవటం ఇంతకన్నా రైతులకి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. చుక్క నీరు లేక, వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర రాయలసీమ రైతాంగాన్ని. రాయలసీమకు వస్తున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఈ పెద్ద మనిషి నిలుపుదల చేశాడంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంతటి అన్యాయమా, ఇంతటి దౌర్భాగ్యమా? ఇక్కడ రాయలసీమ రైతాంగానికే కాదు, అక్కడ అమరావతిలో కూడా అమరావతి పేరుతో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి భూములన్నీ తన బినామీల పేరుతో లాక్కొని రైతులకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఇవాళ రైతులని నడి రోడ్డు పైన నిలబెట్టినటువంటి పరిస్థితి. మరొక పక్క ఉత్తరాంధ్రలో దాదాపు విభజన హామీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కాసులకు కకృతిపడి మేమే నిర్మిస్తాం అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, నిర్వాసితులకు జరగాల్సినటువంటి న్యాయం ఇప్పటివరకు జరగకపోవడం. అంటే మొదటి నుంచి కూడా రైతులు అంటే చిన్న చూపు. అన్నదాత సుఖీభవ అంటాడు. మొదటి సంవత్సరం అంతా ₹1 ఇవ్వలేదు, రెండవ సంవత్సరంలో అరకొర నిధులు ఇస్తాడు. రైతు భరోసా కేంద్రాలు దాదాపు 15,000కు పైగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసి రైతులకు సకాలంలో అందుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దూరం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంతలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ అని చెప్పేటటువంటి మాటలకి ఇంత అన్యాయం చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఒక సువర్ణాధ్యాయంగా వారి యొక్క పరిపాలన ఉండిందనేసి మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రైతులను ఆదుకోవడంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కావచ్చు, అన్నీ కూడా సకాలంలో రైతులకు అందజేసి రైతులకు వెన్నుదన్నుగా ఉండి మేము ఉన్నాము అనేటువంటి భరోసా కల్పించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. పదే 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 ప్రతి ఎన్నికల సమయంలో నమ్మబలికి మోసం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. అందుకే రైతాంగ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రైతుల పక్షాన గతంలో కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా రైతులకు న్యాయం చేసే విధంగా ఎప్పటికీ కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించే విధంగా మా ఒత్తిడి ఎప్పటికీ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.